అగ్ని వంటిది కాదా? బండను బద్దల చేయి సుత్తి వంటిది కాదా? పాషాణ హృదయాలను సహితము పగలగొట్టగలిగేది దేవుని మాట. దేవుని మాట అండి. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు, హెబ్రీ 4:12, హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులలోకి వెళ్ళిపోతుంది దేవుని యొక్క మాట, జీవము గల మాట. వాడి అయినది అది, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంది. ప్రాణము, ఆత్మలను, కీళ్లను, మూలుగలను విభజించుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతుంది? హృదయం. మనిషిని ఎక్కడ బాగు చేయాలి? మందు ఎక్కడ వేయాలి? నువ్వు ఏదో కేసు నమోదు చేసి 2 సంవత్సరాలు లోపల పెడితే వాడు మారిపోతాడా? మారడు. మరి ఏమవుతాడు? ఇంకా ఎక్కువ నేరాలు ఎలా చేయాలో లోపలికి వెళ్ళి ట్రైన్ అప్ అయ్యి వస్తాడు. తెలుసండి, ఎక్కువ మంది పెద్ద పెద్ద రాబరీలు, గజ దొంగలు ఎక్కడ ట్రైనింగ్ అవుతారంటే చిన్న దొంగతనం చేసి లోపలికి వెళ్తాడు. అక్కడ ఇంకా పెద్ద సీనియర్లు ఉంటారు లోపల. వాళ్ళు ఏం చేస్తారు? ఓరే నువ్వు ఎర్రోడా, ఇలా చిన్న చిన్నవి కాదురా. మరి ఏం చేయాలి? పెద్ద పెద్దవి కొట్టాలి. కొడితే ఇలా చిన్న చిన్నవి చేసుకుని ఎప్పటికి వెళ్తావు నువ్వు? ఇప్పుడు ఏమవుతున్నాడు మనిషి? పరివర్తన వస్తుందా? ఇంకా పాడైపోతున్నాడా? ప్రియ దేవుని వాళ్ళారా, దేవుడు మనిషిని ఎలా చూడాలనుకుంటున్నాడు? బైబిల్ అంతా ఏమి నిండి ఉంది? 2 మాటల్లో చెప్పండి. బైబిల్ సారాంశం ఏంటంటే ఒకటి. మొదట నీ దేవుడైన తండ్రి అయిన నీ దేవుణ్ణి ఆరాధించు, సేవించు, భయపడు. ఆయనకు మాత్రమే నీవు భయపడాలి. ఆయనే నీ తండ్రి, నీ సమస్తము ఆయనే. జీవమును ఊపిరిని నీకు సమస్తమును దయచేయవాడెవరు? మనందరి కన్న తండ్రి అయిన దేవుడు. తర్వాత రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పెద్ద ప్రాబ్లం, ప్రపంచమంతా ఫెయిల్ అయిపోయేది ఎక్కడంటే ఇక్కడేనండి. ప్రతి దేశము కూడా అణుబాంబులు, అగ్ని 5, అగ్ని 6, అగ్ని 7 అంబుల పొదిలో చేరిపోయింది. భారత్ అంబుల పొదిలో, అమెరికా అంబుల పొదిలో అది చేరిపోయింది, చైనా అంబుల పొదిలో ఇది చేరిపోయింది. దేనికి బాబు? తినడానికి ఏమైనా, పంటలు పండించడానికి ఏమైనా కాదు, కయ్యానికి కాలు దువ్వడానికి. రెడీ, ఫైట్కి మేము రెడీ. మీ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి? నా దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి? బహిర్గతం చేసుకుంటాయి. ఇదిగో మా దగ్గర ఇన్ని మిసైల్స్ ఉన్నాయి, మా దగ్గర ఇన్ని ర్యాకెట్స్ ఉన్నాయి, మా దగ్గర ఇంత సామాగ్రి ఉంది. ఏ సామాగ్రి? కూడి పెట్టేది కాదు, తగలబెట్టేది. కానీ చూడండి ఏమంటున్నాడు దేవుడు. నిజంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ ప్రాబ్లము రాదు, చక్కగా ఉంటావు నీవు. నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు. ముదిమి వచ్చినప్పుడు వారిని విడిచిపెట్టవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. అంటే ఒక కొడుకుగా, ఒక కుమార్తెగా నీ యొక్క బాధ్యతల నుంచి గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఏంటి ఇది మంచిదా కాదా చెప్పండి? నీ తల్లిని, నీ తండ్రిని, ముదిమియందు వారిని నిర్లక్ష్యం చెయ్యొద్దు అనేది మంచిదా కాదా? సమాజాన్ని ఏమైనా పాడు చేస్తుందా ఇది? సమాజాన్ని బాగు చేస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఓల్డ్ ఏజ్ హోముల్లో ఎందుకు మ్రగ్గిపోతున్నారు ముసలి తల్లిదండ్రులు? ఏమండి, నేను ఒకసారి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే, ఏమండి రిజిస్టర్తో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమండి ఆవిడ్ని ఓల్డ్ ఏజ్ హోమ్లోంచి తీసుకురావాలండి, మీరేమైనా అక్కడికి వెళ్ళి సైన్ ఏమైనా చేయించుకుంటారా అంటే, ఆ ఆస్తిని ఇతని పేరు మీద మార్చుకోవడానికి ఎక్కడ పెట్టాడు? పేరెంట్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడంట? వాళ్ళ ఇంట్లోంచి కాదంట, రిజిస్ట్రార్కి లంచం ఇవ్వడానికి మాట్లాడుతున్నాడు. అంటే లోకం ఎంత దారుణంగా ఉందో చూడండి. మరి దీనికి ముందు ఎవరు వేస్తున్నారు? దేవుడు వేస్తున్నాడు. ముదిమి యందు నీ తల్లిని, నీ తండ్రిని నిర్లక్ష్యము చేయవద్దు అంటే కొడుకుగా, కుమార్తెగా నీ బాధ్యతలను గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ అలా చేయకపోతే నీవు చేసినదే నీకు మరలా రిపీట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు, నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. తర్వాత ప్రతి కోడలు తర్వాత ఏమవుతుంది?
అత్త అవుతుంది. ఇప్పుడు అత్త కదా అని పెత్తనం చేయకు, తర్వాత నీకు ఉంటుంది అండి. కోడలు కదా అని ఏం చేస్తుంది, అత్తని ఏదో ఆడుకుంటుంది, తర్వాత ఈవిడవుతుంది అత్త, అప్పుడు ఉంటుంది డబల్ డోస్. ముందే చెప్తున్నాడండి దేవుడు, అన్నీ ముందే చెప్తాడు. ప్రమాదం జరిగిన తర్వాత చెప్పడు ఏది కూడా, దేవుడు ముందే చెబుతాడు అన్నీ. ఏమన్నాడు, తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. ఏమండి చేశాడా? యేసుక్రీస్తు వారు పెర్ఫెక్ట్ మ్యాన్ అనుకున్నాం కదా, ఆయన ప్రాణం విడిచిపెట్టేటప్పుడు కూడా ఏం చేశాడు, యోహాన్ని పిలిచాడు. ఇదిగో నీ తల్లి, ఇక నుండి నువ్వు ఆ బాధ్యతలు, కొడుకుగా నా బాధ్యతలను నేను నెరవేర్చి కన్న తండ్రి కలలను పండించి వెళ్తున్నాను, కాబట్టి ఇక నేను వెళ్ళిపోతున్నాను కదా, నీ బ్రతికేదో నువ్వు బ్రతికమ్మని వదిలేయలేదండి మరి అని, విడిచిపెట్టేలేదు. చూడండి బాధ్యత, ప్రాణం పోయేటప్పుడు కూడా బాధ్యతను నెరవేర్చే వెళ్ళాడు. పరలోకమందున్న తండ్రి బాధ్యత నెరవేర్చాడు, కొడుకుగా తనకు జన్మనిచ్చినటువంటి మరియ బాధ్యతను కూడా కొడుకుకి, మరొక సోదరుడికి, ఎవరికి, యోహానికి, యోహాను ఈమె నీ తల్లి, ఇప్పుడు నువ్వేం చేయాలి, ఈమెను చేర్చుకోవాలి, నా వంతు నీలో పూర్తి చేయి అంటే ఏం చేశాడు, బాధ్యతను విస్మరించాడా, నెరవేర్చాడా? నెరవేర్చాడు. తండ్రి మాటను జవదాటినటువంటి ఏకైక కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు వారండి. ఆ ఒక్కటే కాదండి, పిల్లల కోసం ఆ ఒక్కటే కాదు, పెద్దలను గౌరవించమన్నాడు. చూడండి ఈరోజు యవ్వన పిల్లలు పాడైపోవడానికి, గొడవలు రావడానికి రెక్లెస్. ఎంత రెక్లెస్గా ఉంటే, ఎంత కేర్లెస్గా ఉంటే అంత ఇమేజ్ వాడికి, అంత తలబిరుస్తానం వాడికి. ఏదో ఏమనుకుంటాడు, గొప్ప అనుకుంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. వృద్ధుణ్ణి గద్దెంపక తండ్రిగా భావించు. ఇదిగో నీ తల్లిదండ్రులని నేను గౌరవించమన్నాను కదా, ప్రేమించమన్నాను కదా, కేవలము నీ తల్లిదండ్రులను మాత్రమే కాదు, పెద్దవారిని నువ్వేం చేయాలి, గద్దించకూడదు, తిట్టకూడదు, కోపపడకూడదు. ఆయన్ను కూడా ఆమెను కూడా నీ తల్లిగా నీ తండ్రిగా భావించి నువ్వు గౌరవించాలి. చూడండి ఎంత మంచిని నేర్పుతున్నాడో దేవుడు. అండ్ ఒక స్కూల్లో నెలకు ఒక్కసారి ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్కి. ఎలాగో తెలుసండి, కళ్ళు కట్టేస్తారు గంటలు ఒక రోజంతా. అంటే ఒక కళ్ళు లేని బ్లైండ్ మ్యాన్ ఎంత బాధపడతాడో ప్రాక్టికల్గా నీకు తెలియాలని అంటే ఒక రోజంతా నీ పక్క స్టూడెంట్స్ మీద నువ్వు డిపెండ్ అవ్వి నీ అవసరాలు తీర్చుకోవాలి. రోడ్డు క్రాస్ చేయాలన్నా, నీ బస్సు ఎక్కాలన్నా, నీ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆ రోజంతా కూడా కళ్ళుకి గుడ్డ కట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక బ్లైండ్ మ్యాన్, ఒక కళ్ళు లేని ఒక వ్యక్తి ఎంత బాధపడతాడా, ఇతరుల మీద ఎంత ఆధారపడవలసిన అవసరం ఉంటుందా అని నీకు ప్రాక్టికల్గా తెలియాలంటే నువ్వేం చేయాలి, ఆ పాత్రలోనికి వెళ్ళాలి. ఒక చెవిటి వారికి ఏమండి చెవులు వినపడకుండా చేస్తారు. అప్పుడు అతని పరిస్థితి ఏంటి, ఏం అర్థం కాదు, బయట ఏం జరుగుతుందో, ఇతరుల మీద ఆధారపడాలి. ఇది ప్రాక్టికల్గా నేర్పించడానికి స్కూల్లో విద్యార్థులకు ట్రైనప్ ఇస్తారు. ఇది ఎలా వచ్చింది, ఇది మంచిదా కాదంటారా? మంచిది. ఎందుకంటే వాడు చిన్ననాటి నుండి భయభక్తులు కలిగి ఉంటాడు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు. లేవీకాండము 19వ అధ్యాయము త్వరగా చూద్దామండి, తొందరగా చూడండి. లేవీకాండము 19వ అధ్యాయము 14వ వచనం నుండి అనుకుంటాను, ఒకసారి చూడండి. చెవిటి వాణిని తిట్టకూడదు, గ్రుడ్డి వానికి అడ్డము వేయకూడదు. చూడండి దేవుడు చెప్తున్నాడండి, దేవుడు చెప్తున్నాడు గుడ్డివాడి కదా అని వాడిని హేళన చేయకూడదు, వాడికి దారికి అడ్డుగా వేసి పడిపోతుంటే నువ్వు గేలి చేయకూడదు. చెవిటివాడు కదా, వీడికి వినబడదు కదా అని ఇంక ఇష్టం వచ్చినట్టు తిడతారండి వాడిని. ఎందుకంటే ఎలాగో వినబడదు కదా. కానీ ఎవరు వింటారు, నేను వింటాను. చెవిటివాడు కదా, వాడికి వినబడదు కదా. ఏమంటే వేరే లాంగ్వేజ్ వచ్చిన వారు కూడా మన లాంగ్వేజ్ రాలేని వాళ్ళకి ఏం చేస్తారు, వాడు ముఖం మీద తిడుతూ ఉంటారు. అవునా కదా చెప్పండి. వాడికి తెలుగు రాదనుకోండి, తెలుగు భాషలో వాడితో తిడుతూ ఉంటారు వాడిని.
వాడికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు వద్దన్నాడు, అది వద్దన్నాడు. ఇంకా చాలా మాటలు అక్కడే మనకి ఎన్ని మంచి మాటలు చెప్తుందండి బైబిల్. చూడండి, ఇంకా పైనుంచి కూడా మీరు చూస్తే అదే లేవీకాండము 19వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూస్తే మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోసేసుకోకూడదు, మీ కోతలో పరిగెను కూడా మీరే ఏరేసుకోకూడదు. అది ఎవరికి వదిలేయాలి, అది ఎవరికి విడిచిపెట్టాలి? బేదలకును పరదేశులకును. అంటే నేను లోకల్ అంటాడు చూడండి. ఎవడన్నా ఏమంటాడు మాట్లాడితే, నేను లోకల్ అంటే నువ్వెవడవి, నాన్ లోకల్ అని అర్థం. అంతేనండి కాదా? తప్పే మాట్లాడతలేదు కదా. నేను లోకల్ రా అంటాడు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నేను స్టాండర్డ్ బై బర్త్ చాలా చెప్తాడండి. మరి దేవుడు ఎవరి కోసం శ్రద్ధ తీసుకుంటున్నాడు ఇక్కడ? పరదేశుల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన. పేదల విషయంలో బేదల విషయంలో కనికరం పడుతున్నాడు ఆయన. నువ్వు పంట కోసేసేటప్పుడు మొత్తం అంతా పట్టుకొని వెళ్ళిపోకూడదు, పరిగిని విడిచిపెట్టాలి. అది బేదలకును పరదేశులకును. కాళ్ళు ఎగరేకు నేను లోకల్ అని. ఎవ్వడూ లోకల్ కాదు ఇక్కడ. బైబిల్ చెబుతుంది వీఆర్ ఆల్ ఆర్ ప్యాసింజర్స్ ఓన్లీ. అందరము ప్రయాణికులం, పరదేశులం. దేవుని యొక్క వాక్యం తెలిస్తే ఎలా ఉంటుంది మన దర్శనం, మరి తెలియకపోతే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. ఏమండి, నేను లోకల్ అంటాడు, కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. కిందకి చదవండి, ఇంకా కిందకి 10వ వచనం నుండి, నీ ఫలవృక్షములు తోటలో రాలిన పండ్లు ఏరేసుకోకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టాలి. నేను నీ దేవుడైన యెహోవాను. మీరు దొంగలించకూడదు, బొంకకూడదు, ఒకంతో ఒకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. నీ పొరుగువాన్ని హింసింపకూడదు, దోచుకోకూడదు. ఎన్ని మంచి మాటలు చెప్తున్నాడండి దేవుడు. ఈ మంచి ఎవరికి కనబడదు. ఈ పచ్చ కామెరలో వచ్చినటువంటి ఆ పచ్చ అద్దాలు పెట్టుకున్న వాడికి ఈ మాటలు ఏమీ కనబడవు. ఎన్ని మంచి మాటలు చెప్తున్నాడండి. నీ పొరుగు వాడిని హింసించకూడదు, బాధ పెట్టకూడదు, దొంగిలించకూడదు, దోచుకోకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇది మంచి కాదా? ఈ మంచిలు ఎవరికి కనబడతా లేదా? ఇంకేమంటున్నాడు చూడండి. ఎవరికి చెప్పలేదండి, ఎవరిని విడిచిపెట్టాడండి? ఒక యజమానుని విడిచిపెట్టాడా? కిందకి చదువుదాం.